హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు నా వీడియోలో తమిళనాడులోని మామల్లాపురము అనగా మహాబలిపురాన్ని అయితే చూపించబోతున్నాను. మహాబలిపురంలో బీచ్ చూడడానికి అయితే మేము వెళ్ళామన్నమాట. మేము డివోషనల్ ట్రిప్కి వెళ్ళామని మీకు నా లాస్ట్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు. మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి నుంచి కాణిపాకము, అదేవిధంగా శ్రీపురము, అరుణాచలము కంప్లీట్ చేసుకుని కొంచెం టైంని ఎంజాయ్ చేయడానికే మేము మహాబలిపురం నైట్ అయితే వెళ్ళాము. నైట్ బీచ్ పక్కనే రూమ్ తీసుకున్నాం అనమాట. బీచ్ పక్కనే రూమ్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే మేము బీచ్కి వెళ్ళాము. ఇక్కడ బీచ్ పక్కనే రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. రూమ్ అయితే చాలా బాగుందండి. 2 బెడ్స్ ఉన్న రూమ్ 2000, 3 బెడ్స్ ఉన్న రూమ్ 3000, మొత్తం మాకైతే 5000 అయింది. మేము 20 మెంబర్స్ వెళ్ళామని మీకు తెలుసు కదా. మాకు ఎక్కువగా ఖర్చు అయింది ఏమంటే ట్రిప్కి ఫుడ్కి ఎక్కువ ఖర్చు అయింది, రూమ్స్కి అయింది అంతే. రూమ్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల రూమ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దట్టు మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఏసీ మ్యాండేటరీ అయిపోయింది అనమాట. ఇక్కడ అయితే బీచ్ పక్కనే ఉంది. నేను చూపించిన క్లిప్లో కనిపించింది కదండి, పక్కనే అసలు బీచ్ కూడా కనిపిస్తుంది మనకి ఆ రూమ్స్ నుంచి. అంత బాగుందనమాట. ఇక్కడ మేము చాలా యాజ్ యూజువల్గా చాలా క్లిక్స్ అయితే దిగాము. మేము మా ఫ్యామిలీతో పాటుగా వెళ్ళాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము మహాబలిపురంలో అనుకోకుండానే షోర్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ షోర్ టెంపుల్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా ఇలా ట్రిప్ వెళ్ళినప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. మీరు కూడా మహాబలిపురం అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. రెగ్యులర్ పిక్చర్స్ కంటే ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. మేము రూమ్ తీసుకున్న చోటనే బీచ్ ఉంది దగ్గరలో, ఆ బీచ్కే వెళ్ళాము. అదేవిధంగా షోర్ టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుందన్నమాట. అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మాకు లేట్ అయిపోతుంది నెక్స్ట్ ట్రిప్కి అని చెప్పేసి మేము షోర్ టెంపుల్ దగ్గర ఉన్న బీచ్కి అయితే వెళ్ళలేదు. నేను నా నెక్స్ట్ వీడియోలో నేను షోర్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో అనేది. ఇక్కడ అయితే మార్నింగ్ సన్ రైజ్ కోసం మేమైతే ఎంత వెయిట్ చేస్తున్నామో. కొంచెంగా వస్తున్నాడు సూర్యుడు అయితేను. ఎస్పెషల్లీ ఈ చూడడానికి డ్రోన్ షూట్ కూడా జరుగుతుందన్నమాట. ఈ సన్ రైజ్ని క్యాప్చర్ చేయడానికి మాతో పాటు వచ్చిన చాలామంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు ఈ సన్ రైజ్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ ఫినాలీ సన్ అయితే కొంచెంగా వస్తున్నాడు. ఆయన కిరణాలు సముద్రం మీద పడుతున్నాయి కదా, చూసారా? కొంచెం బ్రైటర్ అవుతుందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. మేము ఎంత వెయిట్ చేస్తున్నామో ఆ సన్ రైజ్ చూడడానికి, అదేవిధంగా మేఘాలు కూడా అడ్డుకొని మాకు సన్ని చూపించట్లేదు సరిగ్గాను. బట్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఇంత బాగుందంటే వర్ణనాతీతంగా ఉంది. ఈ మహాబలిపురము అనగా అక్కడ వాడుక భాషలోని మామల్లాపురము అనేది కాంచీపురానికి 66 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అన్నమాట. ఒకవైపు సన్ రైజ్ చూడడానికి వెయిట్ చేస్తూ హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి ఈ బీచ్ నుంచి అంటే కాస్త బాధగా కూడా ఉందన్నమాట చెప్పాలంటే. వెంటనే మేము చేసుకోవడం వితిన్ 5 days ఆఫీస్కి హాలిడేస్ లీవ్స్ దొరకకపోవడము, ఇలా కొన్ని కారణాల చేత తొందరగా ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. టైంని వేస్ట్ చేసుకోకూడదు మా ఈ ప్రాసెస్లో అనమాట. అదేవిధంగా మేము ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం టైమే ఇక్కడ స్పెండ్ చేసాము. మహా అయితే ఒక ½ an hour అంతే ఈ సన్ రైజ్ చూడడానికి. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసాము. మేము 5కే వచ్చేసాం కాబట్టి 6:30 వరకు ఉన్నాము. ఇది చూసారా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో సూర్యకిరణాలు అనేది. మనం సైన్స్లో నేర్చుకున్నాం కదా, రిఫ్లెక్షన్. సో అలా అనిపిస్తుంది. తర్వాత చాలా క్విక్గా కొన్ని ఫొటోస్ అయితే వెంటనే దిగేసాము. మా ఈ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సూర్యకాంతి, సూర్యరశ్మి చాలా బాగుంది. తర్వాత ఈ పక్కనే మేము షోర్ టెంపుల్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తూ వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. పక్కనే ఉంది టెంపుల్ అనేది. ఇక్కడ గోవిందరాజు స్వామివారు పడుకుని ఉంటారు కదండి, ఆ విధంగా అయితే స్వామివారి ఆలయం అయితే ఉంది. చాలా బాగుంది ఈ ఆలయం కూడా. చాలా పురాతనమైన ఆలయం ఇది. లోపల కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మనకి తమిళనాడు లోపలికి వెళ్తే వైబ్స్ ఉంటాయి కదా, నిజమైన ఒరిజినాలిటీ వైబ్స్ అనమాట. ఇక్కడ ఆడవాళ్ళు కూడా మడి కట్టుకుని కనిపిస్తూ ఉంటారనమాట. ఆలయాల్లోనే శ్రీమూర్తులు అనమాట, బ్రాహ్మణమూర్తులు. స్వామివారి విగ్రహ ప్రతిమ అనేది కూడా గుడి గోపురం పైన ఉంది కదండి, అదే విధంగా ఉంటారు పడుకుని. ఇక్కడ ఆలయానికి మనం ఏ విధంగానైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆలయానికి అయితే చేరుతుందన్నమాట. ఆలయం కూడా చాలా పురాతనమైనది.
ఇక్కడ నుంచి షో టెంపుల్ అనేది ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మేము తొందరగా షో టెంపుల్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ తొందరగా మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకుని షో టెంపుల్కి అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. నా నెక్స్ట్ వీడియోలో షో టెంపుల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. షో టెంపుల్ ఇదేనండి, చూడడానికి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.